నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. విశాఖలో సిఐఐఎస్ 30వ సదస్సు జరుగుతోంది. చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కంపెనీలన్నీ కూడా క్యూ కడుతున్నాయి. అయితే మొన్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం మనం చూసాం. మరి అలాంటిదే రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ మరొకటి రాబోతుంది అని తెలుస్తోంది. మరి ఈ సంస్థ ఎలాంటి కార్యకలాపాలు చేసే అవకాశం ఉంది, ఎంత మేర పెట్టుబడులు పెట్టబోతుంది, ఎన్ని ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి అన్న విషయాలన్నీ తెలుసుకుందాం. మాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, గూగుల్ రావడమే గొప్ప విషయం అనుకుంటే మళ్ళీ ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు కూడా మరో డేటా సెంటర్ని పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. సో ఇది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కి గేమ్ చేంజర్ అవ్వబోతుంది, ఇది ఎంత పెట్టుబడులు పెడుతుంది, అలాగే ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందండి? సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో చాలా మనం ఊహించనివి జరగబోతూ ఉన్నాయి. ఎందుకు అంటే అసలు దివాలా అంచుకి చేరిన ఆంధ్రప్రదేశ్లో ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం అనేది అది మొత్తం దేశం మొత్తం ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నది. మనం చూసాం గూగుల్ ఏఐ డేటా సెంటర్ని విశాఖపట్నంలో ప్రారంభించగానే, అంటే దాని మీద ఎంఓయు అయిపోగానే అసలు భారీ ఎత్తున మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా విశాఖపట్నం ఎక్కడ ఉన్నదో వెతుక్కున్నాయి, విశాఖపట్నంలో ఏం జరుగుతున్నదో తెలుసుకున్నాయి. ఇప్పుడు విశాఖపట్నం అనేది పెట్టుబడులకి స్వర్గధామంగా మారిపోయింది. అన్ని కంపెనీలు వచ్చి మీరు ఎక్కడ పెడతారు అంటే మేము విశాఖపట్నంలో పెడతామని చెప్తున్నారు. అందుకని విశాఖపట్నం నుంచి కొన్ని కంపెనీలని వేరే చోట్లకి డైవర్ట్ చేయాల్సిన పరిస్థితుల్లోకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అంటే చాలా కంపెనీలని వైజాగ్ ఫుల్ అయిపోయిందండి, మీరు వేరే చోట్ల పెడతామంటే మేము మీతో అగ్రిమెంట్ చేసుకుంటాం అనే స్థాయికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రావటం అనేది నేనైతే ఊహించలేదు. నేను నా 45 సంవత్సరాల జర్నలిజం జీవితంలో నేను ఇటువంటివి చాలా కవర్ చేశాను, కానీ ఈసారి జరుగుతున్న విషయాలు చూస్తే మాత్రం నాకే ఎగ్జైటింగ్గా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మీరు అడిగిన రిలయన్స్ డేటా సెంటరు గూగుల్ డేటా సెంటర్, ఏఐ డేటా సెంటరు లాంటిదే ఇది కూడా. 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ ఇది. దీనికి కూడా $15 బిలియన్ పెట్టుబడి పెట్టబోతున్నది రిలయన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. మనం గూగుల్ ఏఐ డేటా సెంటరు $15 బిలియన్ పెడుతున్నదని మనం విన్నాం కదా, మనకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా $15 బిలియన్ పెట్టబోతున్నది విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ కోసం. అంటే 1,33,000 కోట్ల రూపాయలు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years రిలయన్స్ ఇన్వెస్ట్ చేయబోతున్నది ఆంధ్రప్రదేశ్లో. రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఇప్పటికే ఒక డేటా సెంటరు జామ్నగర్లో ఉంది, గుజరాత్లోని జామ్నగర్లో వాళ్ళకు ఒక డేటా సెంటర్ ఉంది. ఇప్పుడు 1 గిగావాట్ పవర్ తోటి ఇక్కడ విశాఖపట్నంలో ఈ ఏఐ డేటా సెంటర్ని స్టార్ట్ చేయబోతున్నారు. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అటు గుజరాత్ నుంచి ఇటు విశాఖపట్నానికి కనెక్టివిటీ, అంటే కనెక్టివిటీ ఇన్ ద సెన్స్ మీకు అక్రాస్ ది కంట్రీ మీకు డేటా సెంటర్ లింకేజీ దీంతో రాబోతూ ఉన్నది. అంటే పవర్ఫుల్ డేటా సెంటరు ఇప్పుడు మొత్తం గుజరాత్ జామ్నగర్లో, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ రిలయన్స్ కనెక్టివిటీ తోటి ఉంటుంది. ఇది ఎంత పెద్ద పెట్టుబడి అంటే ఎవరు ఊహించనంత పెట్టుబడి ఇది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు డేటా సెంటర్లకి ఆంధ్రప్రదేశ్ హబ్గా మారబోతూ ఉన్నది. అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లో అధికంగా ఉన్నది అమెరికాలో సిలికాన్ వ్యాలీకి సంబంధించిన అటువంటి రిఫ్లెక్షన్స్ ఈ రోజున విశాఖపట్నంలో కనపడుతూ ఉన్నాయి. అంటే డేటా సెంటర్ల హబ్గా విశాఖపట్నం మారిపోతున్నది. ఆల్రెడీ మారిపోతే కాదు, మారిపోయింది. ఇప్పుడు ఈ డేటా సెంటర్లతోటి ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాబోతున్నది అంటే ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి చాలా ఇది రాదు, అది రాదు, ఇది రాదు అని చెప్పి ఆ ఏడుపు మొహం వేసుకొని ఏదో చెప్పాడు. ఏం చెప్పాడో అతనికే అర్థం కాదు. మైండ్కి డేటా అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏదో చెప్పాడు కొత్త సిద్ధాంతాన్ని.
ఆయన మైండ్ని డేటాకి అప్లై చేసుకొని చూడాలి. ఇక్కడ ఈ డేటా సెంటర్లు రావటం అనేది, మరి ముఖ్యంగా విశాఖపట్నానికి రావటం అనేది, అది ఎంత ఒక్క ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి కాదు, ఇండియన్ ఎకానమీకి ఎంత బూస్ట్ ఇచ్చే కార్యక్రమాలు ఇవి అంటే, మీకు ఎకానమీ మొత్తం కూడా రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ మీద ఆధారపడే ఎకానమీనే ఉంటుంది. అటువంటిది డేటా సెంటర్ల హబ్గా మనం విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుకుంటున్నాము అంటే, మొత్తం రాబోయే రోజుల్లో మొత్తం ఈ యాక్టివిటీ అంతా కూడా డేటా సెంటర్ల మీదే నడుస్తుంది కదా. అటువంటి కీలకమైన పరిణామం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగింది. గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చినప్పుడు అవాకులు చెవాకులు పేలిన వీళ్ళందరూ కూడా, వాళ్ళు ఆ తర్వాత గూగుల్ ఇచ్చిన క్లారిఫికేషన్స్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు కానీ విని నోరు మూసుకున్నారు. నోరు మూసుకున్నా కానీ కొంతమంది ఇంకా వైసీపీ వాళ్ళు సణుగుతూనే ఉన్నారు. గూగుల్ డేటా సెంటర్ రావటం వల్ల పొల్యూషన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని రకరకాల భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆ ప్రయత్నం చేసిన తర్వాత ఏమాత్రం స్ట్రాటజీ తెలియని, ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చానని చెప్పుకున్నాడు. అండ్ ఈరోజు ఇంకొక మాట కూడా అన్నారండి, ఇది ఆదాని డేటా సెంటర్ అంటే కాదు గూగుల్ అన్నారు కదా. ఈరోజు కిరణ్ ఆదాని ఆ మీటింగ్లోనే చెప్పడం జరిగింది, ఇది మాదే, అంటే గూగుల్ అనుసంధానంగా మా పెట్టుబడే ఇదంతా అని చెప్పి ఆయన అన్నారని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అసలు తప్పుడు ప్రచారాలు. ఇక్కడ గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనే దాంట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. 3 కాంపోనెంట్స్, ఒకటి డేటా సెంటర్ కాంపోనెంట్, 2 వాళ్ళు అక్కడ గ్రీన్ ఎనర్జీని తెచ్చుకోవాలి, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించాలి అన్న ప్లెడ్జ్ తీసుకున్నది గూగుల్. మామూలు ఈ ట్రెడిషనల్ ఎనర్జీని మేము వాడము, ప్రకృతి ప్రసాదించిన సూర్యరశ్మి నుంచి విద్యుత్ తయారు చేసుకొని మేము వాడుకుంటాము అని గూగుల్ ప్లెడ్జ్ తీసుకుంది. ఆ ప్లెడ్జ్ ప్రకారం భారతదేశంలో సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేసే దాంట్లో అదానీ పవర్ నెంబర్ 1 కంపెనీ. అదానీ పవర్ వాళ్ళు ఈ సోలార్ పవర్ జనరేషన్లో నెంబర్ 1. అందుకని వాళ్ళు అక్కడ వాళ్ళకి పవర్ జనరేషన్కి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా, దానికి సంబంధించిన పెట్టుబడి అంతా కూడా అదానీ పెడుతున్నాడు, అదానీ కంపెనీ పెడుతున్నది. అంతే తప్ప గూగుల్ ఏఐ డేటా సెంటర్లో వీళ్ళ డబ్బులు ఉండవు, వీళ్ళు అందులో పార్టిసిపేట్ చేయరు. కేవలం సోలార్ పవర్, ఆ సోలార్ పవర్లో నెంబర్ 1 ప్లేయర్ ఇన్ ఇండియా అదానీ పవర్. కాబట్టి అదానీ పవర్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలిసినా కానీ పబ్లిక్ని మిస్లీడ్ చేయటానికి, తన అభిమానులని జగన్మోహన్ రెడ్డి గొర్రెల్లాగా భావిస్తాడు. కాబట్టి ఆ గొర్రెలకి ఎట చెప్పాలో అటగే చెప్పుకొని వాళ్ళని వెంట తిప్పుకుంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అదానీ వేరు, గూగుల్ ఏఐ డేటా సెంటర్ వేరు, అదానీ. అంటే ఇలాంటి సదస్సులు ఏమైనా నిర్వహించినప్పుడు ఇన్ని లక్షల కోట్లు వస్తున్నాయి, పెట్టుబడులు అన్ని లక్షల కోట్లు వస్తున్నాయి, ఏ ప్రభుత్వాలైనా కూడా ప్రచారం చేసుకోవడం చెప్పడం కామన్. కానీ అవి ఎంత మేర గ్రౌండ్ అవుతున్నాయి అన్నదే ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఈరోజు సాక్షిలో కావచ్చు, వైసీపీ చేస్తున్న ప్రచారం ఏంటంటే 2014-19 మధ్యలో కూడా ఇదే రకంగా ప్రచారం చేశారు, వెల్లోలా వస్తున్నాయన్నారు, 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 1761 ఒప్పందాలు జరిగాయన్నారు, వచ్చింది 13%. ఈ ప్రచార ఆర్భాటాలు తప్పించి దీంట్లో ఏముండదు అంటున్నారు. నిన్న ఈ వైసీపీ బ్యాచ్, ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్, అంటే నేను ఇందాక చెప్పా కదా గొర్రెలు, ఈ గొర్రెలు ఒక ప్రచారం చేసినాయి. రెన్యూ పవర్ వాళ్ళది, ఆ రెన్యూ పవర్ వాళ్ళది నేనే తెచ్చానని జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా తన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టుకున్నాడు. అసలు ఆ రెన్యూ పవర్ అనేది ఎప్పుడొచ్చిందో తెలుసా? ఆ రెన్యూ పవర్ అనేది 2018లో ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది. 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం అయింది. ఒప్పందం అయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి రెన్యూ పవర్ని వెళ్ళగొట్టాడు, తరిమి కొట్టాడు. రెన్యూ పవర్ అనేది ఈ పునరుత్పాదక ఇంధన వనరులలో చాలా నోటెడ్ ప్రముఖ కంపెనీ.
అటువంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వస్తుంటే చెడగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రెన్యూ పవర్ చైర్మన్ ఆయన వచ్చి ప్రాజెక్టు గురించి మాట్లాడటానికి వస్తే ఒక ఫోటో తీసుకొని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి కలిస్తే ఆ ఫోటో తీసుకొని ఆ ఫోటో పెట్టి రెన్యూ పవర్ నేను తెచ్చిందే అంటున్నాడు ఈ సిగ్గుమాలిన వ్యక్తి. రెన్యూ పవర్ 2018లో నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా జగన్మోహన్ రెడ్డి. 2018లో వాళ్ళు వచ్చారు. 2019లో నువ్వు అధికారంలోకి వచ్చి వాళ్ళని వెళ్ళగొట్టావు. వాళ్ళని వెళ్ళగొడితే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సుభిక్షంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఈ విషయాలన్నీ నేను కాదు చెప్పింది, రెన్యూ పవర్ చైర్మన్ వచ్చి చెప్పాడు. రెన్యూ పవర్ చైర్మన్ ఇంకొక మాట అన్నాడు. అసలు ఆ మాట వింటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తల తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టుకోవాలి. ఏమన్నాడో తెలుసా? రెన్యూవబుల్ పవర్ సెక్టార్లో 2019-24 మధ్యకాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేయలేకపోయాడు అని చెప్పాడు. ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేయలేకపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి, సిగ్గుపడుతున్నాం మేము అని చెప్పాడు. అంటే అందరికీ సిగ్గు అనిపిస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గొర్రెలకి మాత్రం సిగ్గు ఉండదు. సిగ్గు, లజ్జ, బీడియం ఇటువంటి కార్యక్రమాలు ఏవి వాళ్ళకు ఉండవు. కానీ ఈ రోజున ఈ రెన్యూ పవర్ చైర్మన్ వచ్చి చెప్పిన తర్వాత మొత్తం పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా వాళ్ళు రియలైజ్ అయిపోయి ఈ రోజున విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ సమ్మిట్కి ఎగబడుతున్నారు. 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఐఐ సదస్సు పెట్టి 10 లక్షల కోట్లు అగ్రిమెంట్లు అయినాయని చెప్పాడు. మీరు కావాలంటే మీరు చదువుకోండి, పాత పేపర్లు తీసి చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి కూడా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్పాడు. ఆ తర్వాత ఒక్క 10 రూపాయలైనా ఎవడైనా పెట్టుబడి పెట్టాడా? సిఐఐ భాగస్వామ్య సదస్సు జగన్మోహన్ రెడ్డి పెట్టి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని డిక్లేర్ చేసిన తర్వాత 10 రూపాయల పెట్టుబడి ఏమన్నా ఆంధ్రప్రదేశ్కు వచ్చిందా? రాలా. ఈరోజు చెప్తున్నా నేను మీకు, ఈ వీడియోని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు, ఎంఓయూలు చేసుకోబోతున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీరు కరెక్ట్గా 6 నెలల నుంచి 9 నెలల లోపల మీరు చూడండి, ఇందులో దాదాపుగా 60-80% ప్రాజెక్టులు గ్రౌండ్ కాకపోతే మీరు వచ్చి మళ్ళీ నన్ను వీడియోకి పిలవండి, మళ్ళీ మీరు అడగండి, క్వశ్చన్ అడగండి, నేను సమాధానం చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 10 లక్షల కోట్లు ఇప్పుడే నేను చెప్పాను మీకు. రిలయన్స్ వాళ్ళ డేటా సెంటర్ వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ మొత్తం ఎంఓయూ అయిపోయింది, గ్రౌండ్ చేసేస్తున్నారు. ఇటువంటివి ఎన్ని ప్రాజెక్టులు తెలుసా మీకు? అసలు నేను అదే చెప్పింది, విశాఖపట్నంలో ఇంకా సార్ ఖాళీ లేదు సార్, ఇంకెక్కడన్నా చూసుకోండి, మేము మీకు సౌకర్యాలు కల్పిస్తాం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పే స్థితికి వచ్చింది. అంటే ఇక్కడ నాకు కానీ ప్రజలకు కానీ ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సిన విషయం కూడా ఒకటి ఉందండి. ఇప్పుడు ఏవైనా కంపెనీలు ఇలాంటి సదస్సుల్లో హామీలు ఇచ్చినా, ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకున్నా కూడా అప్రాక్స్ ఎంత టైం పడుతుంది ఆ కంపెనీలన్నీ గ్రౌండ్ అవ్వడానికి? మామూలు పరిస్థితుల్లో అయితే 60% గ్రౌండ్ అయితే ఇట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్. పరిశ్రమలు ఏవైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఒప్పందాలు చేసుకున్న వాటిట్లో 60% గ్రౌండ్ అయితే గ్రేటెస్ట్ అచీవ్మెంట్ కింద లెక్క. కానీ యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎంఎస్ఎంఈ పెట్టుబడులు తీసి పక్కన పెడితే మేజర్ పరిశ్రమలకి సంబంధించి దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. ఎంఎస్ఎంఈల పెట్టుబడులు కూడా కలిపితే 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. అంటే గ్రౌండ్ అవ్వడానికి ఎంత టైం? నేను చెప్తున్నా, ఈ 12 లక్షల కోట్ల రూపాయల్లో ఇప్పటికే 80% గ్రౌండ్ అయినాయి. దాన్ని 80% దగ్గర ఆపటానికి వీల్లేదు, దీన్ని 90%కి తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న ఆఫీసర్లకి ఆర్డర్స్ ఇచ్చాడు. 90% అంటే ఇప్పటివరకు జరిగిన కమిట్మెంట్లలో 90% గ్రౌండ్ అయితే
ప్రపంచం మొత్తం వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చూస్తారు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన 12.5 లక్షల కోట్ల రూపాయలు కాకుండా ఇప్పుడు సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఎంఓయూలు కుదరబోతున్నాయి. ఈ 10 లక్షల కోట్లలో కూడా మీరు వేసుకోండి 90% గ్రౌండ్ అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. స్వార్థంతో అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే విధానాలకి మీరు లొంగిపోతారా? పర్మనెంట్గా శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 ప్లేస్లో పెట్టి ఏ కిరాతకుడు వచ్చినా, ఏ నరకాసురుడు వచ్చినా, ఏ రావణాసురుడు వచ్చినా చెడగొట్టలేని అద్భుతమైన పటిష్టమైన స్థితికి చేర్చబోతున్న చంద్రబాబు నాయుడు చేసే పనులని గమనిస్తారా? మీరే ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.